శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ గోకులాష్టమి, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రాత్రి 10:55 వరకు, అనంతరం నవమి. భరణీ నక్షత్రం ఉదయం 8:28 వరకు, అనంతరం కృతికా నక్షత్రం. వృద్ధి యోగం ఉదయం 10:29 వరకు, అనంతరం ధ్రువం యోగం. బాలవకరణం మధ్యాహ్నం 12:10 వరకు, అనంతరం కౌలవకరణం. వర్జ్యం రాత్రి 7:37 నుండి 9:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:42 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:32 నుండి 6:01 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం గోకులాష్టమి, కృష్ణాష్టమి. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ గీతామృత దుహే నమః అని కృష్ణ పరమాత్మ ధ్యానంలో చెప్పబడుతుంది. పరిపూర్ణమైనటువంటి అవతారం కృష్ణావతారం. అజాయమానో బహుదా విజాయతే అని జన్మంటూ ఎత్తవలసినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ 10 పర్యాయాలు ఆయన గర్భనరకాన్ని అనుభవించి ఆ అవతారాలను ధరించింది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం, లోకంలో ఉన్నటువంటి జనుల తలరాతను మార్చేటటువంటి గీతని అందించడం కోసం పరమాత్మ ఆవిర్భవించాడు. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్తారు, సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన వత్సోపార్థ సుధీర్భోక్త రమ్యం గీతామృతం మహత్ అని చెప్తారు. అంటే ఉపనిషత్తులన్నీ కూడా ఒక గోవులాగా వచ్చి నిలబెడితే దోగ్ధ గోపాల నందన అంటే ఆ పాలను పితికేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అయితే ఆవు దగ్గరికి పాలు పితకాలన్నప్పుడు ముందు దూడ వెళ్ళాలి కాబట్టి అటువంటి వత్స ఎవరంటే సాక్షాత్తు అర్జునుడే. ఎవరు ఈ గీతామృతాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు, గ్రోలగలిగినటువంటి వాళ్ళంటే రమ్యం గీతామృతం మహత్. ఎవరైతే సహృదయులు ఉంటారో, ఆస్వాదించగలిగినటువంటి సంస్కారవంతులు ఉంటారో దాన్ని మాత్రమే గ్రహించగలుగుతారని చెప్తారు. అటువంటి పరిపూర్ణమైనటువంటి జగద్గురువు అనేటటువంటి శబ్దాన్ని ప్రారంభించినటువంటి, అంటే ఆ జగద్గురువు అనేటటువంటి ఆ వాక్యము కృష్ణ పరమాత్మ దగ్గర నుండే ప్రారంభమైంది. అటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భావ దినం ఈరోజు, కృష్ణ జయంతి ఈ రోజున. ఏకోపి కృష్ణ కృత ప్రణామో, ఒక చక్కటి శ్లోకం చెప్తారు. కృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వాడి స్థితి ఎట్లా ఉంటుందంటే దశాశ్వమేధి, 10 అశ్వమేధాలు చేసినటువంటి వాడు ఏదైనా కారణాంతరాల చేత మళ్ళీ జన్మెత్తుతాడేమో కానీ కృష్ణ పరమాత్మ పాద సమాశ్రయించేసి కృష్ణుడి ఎడల అచంచలమైనటువంటి భక్తితో నమస్కరించినటువంటి వాడు మళ్ళీ జన్మంటూ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఎక్కడుంటాడు కృష్ణుడు అంటే యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అని భారతంలో వ్యాసుల వారు చెప్పినటువంటి మాట. అటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భావ దినం, కృష్ణ జయంతి, కృష్ణ అష్టమి ఈ రోజున. ఎందుకంటే కృష్ణుడు అంటే సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే. దుర్గా అమ్మవారి ఆవిర్భావం కూడా అష్టమి నాడే జరిగింది. ఇంకా ఉపాసనలో చాలా గొప్ప మాట చెప్తారు, శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి అని చెప్తారు. అంటే అమ్మవారి యొక్క అంశ, అమ్మవారు పురుష రూపంలో ఉంటే కృష్ణ పరమాత్మ ప్రకృతి రూపంలో ఉన్నట్లయితే దుర్గాదేవి అని శాస్త్రం చెప్పిన మాట. వారిద్దరి సామీప్యం ఆ అష్టమి తిథిలో జన్మించడం, ఈనాడు కృష్ణారాధన యథాశక్తిగా చేయటం, కృష్ణుడికి వెన్నను తప్పకుండా నివేదన చేయటం, ఇంకా కొన్ని సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. వారి సంప్రదాయాలను అనుసరించి కృష్ణ అర్చన చేసి తులసీ దళాలతో మాత్రం విధి విధాన పురస్సరంగా తప్పకుండా ఒక్క తులసీ దళాన్నైనా సరే స్వామి పాదాల మీద పెడితే చాలు సమస్త శుభాలను అనుగ్రహించేటటువంటి శుభంకరుడు యాదవేంద్రుడైనటువంటి గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్రేక్షకులకు తెలియజేస్తూ శ్రీకృష్ణ శరణం మమ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులైన మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. భజరే నంద
శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుణ్ణి ఏ విధమైన ఆరాధనలతో ఆరాధించాలో ఆ విశేషాలని, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్టకరంగా ఉండబోతుందో నేటికి మాత్రం ఆ విశేషాలని తెలుసుకుంటారు. వీటితో పాటు శ్రీకృష్ణుడు మనకు అందించినటువంటి సందేశం ఏమిటో, అలాంటి శ్రీకృష్ణ ఆరాధన వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఆ విశేషాల్ని శ్రీకర శీర్షికలో తెలుసుకుంటారు కూడా. ధర్మాన్ని అనుసరించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అయితే ఆ ధర్మాన్ని ముందుండి నడిపించిన పరబ్రహ్మ చైతన్యం శ్రీకృష్ణుడు. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం మితిమీరినప్పుడు నాకు నేనుగా అవతరిస్తాను, సత్పురుషుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సుస్థిరతకి ప్రతీకల్లో అవతరిస్తాను అని భగవద్గీతలో అర్జునుడితో కృష్ణుడు అన్నాడు. కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట విజయం ఉండి తీరుతుంది. శ్రీకృష్ణుడు ధర్మాన్ని అవలంబించి ధర్మ సంస్థాపన చేశాడు. తన మూర్తిమత్వంతో ఆరాధన, ఆదర్శభావాల్ని సువ్యవస్థితం చేశాడు. చీకటి గదిలో ఆవిర్భవించిన అనన్య సామాన్యమైన అనంత దీప్తి శ్రీకృష్ణుడు. నరత్వ నారాయణత్వాల సమ్మేళనమే శ్రీకృష్ణుడు. భగవద్గీతని బోధించి జాతికి దార్శనికుడు అయ్యాడు. తరతరాలకి స్ఫూర్తిదాత కృష్ణుడే. వ్యక్తిత్వ వికాసమూర్తిగా, అభ్యుదయవాదిగా, రసజ్ఞమూర్తిగా కృష్ణుడు భిన్న భిన్న కోణాల్ని ఆవిష్కరించాడు. ఉదాత్తమైన జీవనానికి సంబంధించిన విలువలతో ఆదర్శ వ్యక్తులై జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి అనేదే శ్రీకృష్ణుని యొక్క ప్రధాన సందేశం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అష్టమి తిథి శనివారం, నక్షత్రం భరణి, ఉదయం 8:28 వరకు, తదుపరి కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి హామీలని ఇవ్వడం సరికాదు. హామీ పత్రాల మీద సంతకాలను చేయడం అనేది ఏమాత్రమూ సరైనటువంటి పని కాకపోవచ్చు. ఆర్థికమైనటువంటి రుణం ఇయ్యాలనేటటువంటి ఒత్తిడి ఎంత పైవారి నుండి వచ్చినప్పటికీ కూడా ఇయ్యకపోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా వ్యావసాయికమైనటువంటి భూముల నుండి ఆదాయం విశేషంగా వస్తుందని ఎదురు చూడడం అంత సరైనటువంటిది కాకపోవచ్చు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాక ఆర్థిక లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. ఏ విధమైనటువంటి మొగమాటానికి లొంగే తీరు తెన్నులు ఉండవు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని లక్ష్య పెట్టరు. ముఖ్యంగా మోకాళ్లకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన శస్త్రచికిత్సలకైనా సరే ఏమాత్రపు భయము లేకుండా సాధించుకోగలుగుతారు. పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో ఆచి తూచి మాత్రమే మాట్లాడతారు.
యథా ఆలాపంగా మాట్లాడే తీరుతెన్నులు ఉండకపోవచ్చు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వృషభ రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో ఆరాధించినట్టయితే శుభకార్యాది ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం కారణంగా ఉద్యోగంలో మరింత భారాన్ని భుజాన వేసుకోక తప్పదు. పై అధికారులు అనుకూలంగా ఉన్నట్లే కనిపించినప్పటికీ కూడా ఉద్యోగ నిర్వహణలో ఎక్కడైనా పొరపాటు కానీ జరిగినట్లయితే తప్పక నేరారోపణ చేసేటటువంటి విధానం ఉంటుందనే మాటని మర్చిపోకూడదు. తోటి ఉద్యోగులందరూ కూడా మిత్రుల పైకి కనిపించినప్పటికీ కూడా చిన్నమైనటువంటి అభియోగాల్ని అందించే విధానం పై అధికారులకి అందించేటటువంటి తీరుతెన్నులు ఉండొచ్చనే మాటని మర్చిపోకూడదు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మిథున రాశి వారు ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుణ్ణి కుంకుమ అక్షతలతో ఆరాధించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగాన్ని అలా ఏ విధమైనటువంటి శ్రద్ధ భక్తి లేకుండా చేసేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ నిర్వహణ విషయంలో కూడా ఏ విధమైనటువంటి పట్టుదల లేకుండా ఎలా జరిగితే అలా జరుగుతుందనే నిర్లిప్త భావంతో సాగించేస్తూ ఉంటారు. సంతానం గురించినటువంటి పట్టింపు కూడా పెద్దగా ఉండే ధోరణి ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా శ్రద్ధని పాటిస్తారు. అది అతి కావడం కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలిగించే అంశంగా ఉండొచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఎర్ర మందారాలతో పూజించినట్టయితే పదవీ లాభం ఖచ్చితంగా కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరికీ లొంగేటటువంటి తీరుతెన్నులు ఉండవు. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. ఆ ఉద్యోగ విషయంలో పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా ఉద్యోగ నిర్వహణలో అలాగే వ్యాపార నిర్వహణలో కూడా తగుమాత్రపు జాగ్రత్తని పాటిస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరి ఆరోగ్యం అంత అనుకూలంగా లేకపోయేటటువంటి కారణంగా మానసికంగా తాత్కాలికమైనటువంటి ఆందోళన భావంతో ఉండొచ్చు. అయితే వెంటనే సమసిపోయేటటువంటి విధానం ఉన్న కారణంగా మనశ్శాంతిని పొందగలుగుతారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సింహరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించి ఆయనకు ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో కలిగే విఘ్నాలు అన్నీ తొలగిపోయి రావాల్సిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అనుమాన దృక్పథాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఎంత యథార్థమని ఇతరులందరూ చెప్పినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు దాన్ని సమర్థించినా కూడా ఆ అనుమాన భావం పోకుండా ఉంటారు. దూరభార ప్రయాణాలు కేవలం ఆర్థికమైనటువంటి లాభం ఉన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉండే విధానం కుటుంబ సభ్యులకి నచ్చకపోయేదిగా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కన్యారాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచితూచి వ్యవహరిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి విశేషంగా పట్టించుకుంటూ ఉంటారు. ఎవరితోనూ విరోధ భావాన్ని కలిగి ఉండరు. శారీరకమైనటువంటి స్థౌల్యం అంటే లావు అవుతూ ఉండడం, అలాగే ఇతరమైనటువంటి మార్పులు అనారోగ్యాన్ని సూచించేటటువంటివి కలిగినట్లయితే వాటి గురించిన ఆరోగ్య శ్రద్ధని పాటిస్తారు. ఔషధ సేవని చేయడం కోసమని ప్రత్యేకంగా సెలవు తీసుకుని మరీ సంపూర్ణమైన ఆరోగ్య బాధ్యతని పాటిస్తారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తులారాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తొలగిపోవడమే కాక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. కానీ శారీరకమైనటువంటి అనారోగ్యం కోసమని ఏ విధమైన శ్రద్ధని పాటించరు. దూరభార ప్రయాణాలను చేసేటటువంటి ఓపిక లేనటువంటి కారణంగా నమ్మకమైనటువంటి వారిని మాత్రమే ఓ వ్యాపార అభివృద్ధి కోసమని పంపించే అవకాశం గోచరిస్తుంది. పెద్దలైనటువంటి వారు, వృద్ధులైనటువంటి వారు, అనారోగ్యవంతులైనటువంటి వారు ఎవరెవరున్నారో వారి ఆరోగ్య పరిరక్షణ కోసమని ప్రత్యేకమైన వ్యక్తుల్ని నియమించి వారి ఆరోగ్య శ్రద్ధని తప్పక పరిశీలిస్తూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వృశ్చిక రాశి వారు గణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలగడమే కాక ఆర్థిక లాభం తప్పక కలుగుతుంది. పెట్టుబడికి వ్యాపారంలో. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాటని లక్ష్య పెట్టే ధోరణి ఏమాత్రమూ లేకపోవచ్చు. తన మాటే చెల్లుబడి కావాలనే గట్టి పట్టుదల భావంతో ఉండే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఒకరి ప్రోత్సాహం విశేషంగా ఉన్నటువంటి కారణంగా కుటుంబంలో చిన్నమైనటువంటి అపార్థాలు కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆరోగ్యం సక్రమంగా లేనటువంటి విషయాన్ని తెలుసుకున్న వీరు ఆ ఆరోగ్య పరిరక్షణ కోసమని ఔషధ సేవను చేయడానికి సిద్ధంగా ఉంటారు కూడా. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైనటువంటి భూ లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్రమంగా అనుభవం నేర్పినటువంటి పాఠం కారణంగా అహంకార భావాన్ని తొలగించుకుంటారు. అప్పు చేయకూడదనేటువంటి గట్టి ఆలోచనకి వస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ఇతరులు, ఇంటికి వచ్చేటటువంటి బంధుమిత్రులు అయినటువంటి వారికి తెలియచేయకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. కుటుంబానికి ఆధారభూతంగా ఉండేటటువంటి వ్యక్తి ఆరోగ్యం సక్రమంగా ఉండేందుకోసం విశేషమైనటువంటి ఔషధ సేవని చేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మకర రాశి వారు శ్రీహరిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగం వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. కుటుంబంలో రెండవ ఆలోచన లేకుండా ఏక అభిప్రాయ సాధనతో ఉండేటటువంటి కారణంగా అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నూతనమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవాలనే ఆలోచనతో రుణాన్ని తప్పక తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారపు లేదా ఉద్యోగపు మార్పు ఏ విధంగానూ ఆలోచించరు. వివాహాది శుభకార్యాలు ముడిపడే అవకాశం ఉన్నటువంటి కారణంగా ఆర్థిక సమీకరణని చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కుంభరాశి వారు శక్తి గణపతిని ఆరాధించినట్లయితే, కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోయి శుభకార్యాలు కలిసి వస్తాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చంచల ఆలోచనలతో ఉంటూ ఉంటారు. ఒక విధమైన స్థిరమైన ఆలోచన మీద ఉండే అవకాశం కనిపించకపోవచ్చు. పరిస్థితి ప్రభావము, ఉద్యోగ ప్రభావము దీనికి కారణమయ్యే అవకాశం ఉండొచ్చు. అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో సంపూర్ణమైనటువంటి ఐకమత్య భావం కలిగి ఉన్నటువంటి కారణంగా కుటుంబం సుఖ శాంతులతో ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు వీరి అనారోగ్య విషయంలోనూ కూడా అప్రమత్తత పాటించి ఉండడం శ్రేయస్కరం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా
మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి వ్యాపారం నవనవోన్మేషంగా సాగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అయినటువంటి కారణంగా ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. ఈరోజు కృష్ణాష్టమి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు, కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఈరోజు గృహంలో పూజా మందిరంలో బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజాపీఠం మీద బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బాలకృష్ణుడి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. శ్రీకృష్ణ పరమాత్మకు నీలం రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం, తులసి దళాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి నీలం రంగు పుష్పాలతో తులసి దళాలతో బాలకృష్ణుడి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శ్రీకృష్ణుడిని పూజించే సమయంలో నెమలి పించాలు కొన్ని కృష్ణుడి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పించాలు గృహంలో పూజా మందిరంలోనే ఉంచుకున్నట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు నైవేద్యంగా సమర్పించి ఆ అటుకులు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నెమలి పింఛానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఈరోజు శ్రీకృష్ణుణ్ణి పూజించే సమయంలో కొన్ని నెమలి పింఛాలు పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛాలలో 3 నెమలి పింఛాలు తీసుకొని ఆ 3 నెమలి పింఛాలు మీ ఇంటి సింహద్వారానికి ఒక త్రిశూలం ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఆ 3 నెమలి పింఛాల క్రింది భాగంలో తడి గంధంతో ఓం ద్వారపాలాయ నమః అని వ్రాసినట్లయితే దేవాలయానికి దేవతాశక్తులు ఏ విధంగా అయితే కాపలాగా ఉంటాయో అలా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహము మీ కుటుంబంలో సభ్యులందరికీ సంవత్సరం మొత్తం లభిస్తుంది. కాబట్టి కృష్ణ పూజలో నెమలి పింఛాలు ఉంచి ఆ తర్వాత 3 నెమలి పింఛాలు ఒక త్రిశూలం ఆకారం వచ్చేలాగా మీ ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేసుకోండి. తడిగంధంతో ఓం ద్వారపాలాయ నమః అని సింహద్వారం పైన నెమలి పింఛాల క్రింద రాయండి. దానివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఎవరైనా సరే ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా శ్రీకృష్ణుడి పూజలో ఉంచినటువంటి ఆ నెమలి పింఛాలలో ఒక నెమలి పింఛాన్ని ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకొని ఉద్యోగ నిమిత్తమై లేదా వ్యాపార నిమిత్తమై వెళ్ళండి. అలాగే వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం ఆలస్యం అవుతున్నా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ గృహంలో ఈశాన్యంలో రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర ఒక నెమలి పింఛం ఉంచండి. 41 రోజుల పాటు ఆ నెమలి పింఛం అలానే ఉంచి 41 రోజులు పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛం దగ్గర ఉంచుకొని ఉద్యోగ నిమిత్తమై లేదా వ్యాపార నిమిత్తమై బయటికి వెళ్ళండి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా రావటానికి, వ్యాపారంలో పోటీ తట్టుకొని ఎదగటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నెమలి పింఛాలు కొన్ని పూజలో ఉంచి
ఈ నెమలి పించాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించటం, అలాగే నెమలి పించాలు పూజ పూర్తయిన తర్వాత పూజా మందిరంలోనే ఉంచటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు సింహ సంక్రమణం అంటే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి సాయంకాలం 4:42 ప్రవేశిస్తున్నాడు. శ్రావణ మాసంలో వచ్చే ఈ సింహ సంక్రమణం సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.